యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. సో ఇటువంటి మనస్సాక్షితో మనము బలిలో పాల్గొంటాము. మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షితోని మనం ఈ యొక్క బలిలో పాల్పొందాలి అనేది దేవుని యొక్క కోరిక. సో అట్లా పాలు పొంపులు పొందాలని మంచిదే. వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలి. ఈ విధంగా నేను ఉన్నానా లేదా? మంచి మనస్సాక్షి కనుక ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అవును నేను ఈ విధంగా లేను, కాబట్టి నేను ఏం చేస్తా అంటే ప్రభు నేను ఒక తీర్మానం తీసుకుంటా. ఈ రోజు నుండి నేను ఇట్లా ఉంటా, ఈ రోజు నుండి అట్లా ఉందా, ఎట్లయితే నీ వాక్యంలో చెప్పబడిందో అదే విధంగా నేను ఉంటాను, ఎట్లయితే చెప్పబడలేదో అట్లా నేను ఉండను అని మంచి తీర్మానం తీసుకొని ఇందులో పాల్పొంపులు అనేవి పొందాలి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలు అంటే మనం అందరం, అతడు అంటే గొర్రెల కాపరి అంటే యేసు ప్రభు. సో ఇప్పుడు బల్లలో పాలు పొందడానికన్నా ముందు నువ్వు నేను పరీక్షించుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను నా కాపరి యొక్క స్వరాన్ని వింటున్నానా లేదా అనేది ప్రశ్న. ఏమో ఇప్పుడు నేను కనుక కొద్దిగా లేకుండా ఎంతమంది బైబిల్ చదివిండ్రు అని అడిగినాను, ఎట్లా? సో గొర్రెలు అతని స్వరము వినును. నేను నా దేవుని స్వరం అనేది వింటున్నానా లేదా? మనందరూ మంచి మాట కదా, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. ఎంత మంచి పాట కదా, అనుభవంతో రాసిన పాట. పొద్దుగల్ల లేవంగానే నేను కనుక దేవుని స్వరాన్ని వింటే ఆ స్వరం ఏం చేస్తుందంటే దినమంతటి కొరకు నన్ను సిద్ధపరుస్తుందంట. దినమంతటి కొరకు. ఒక దినంలో నేను ఎంతమందితో డీలింగ్ చేస్తున్నాను. ఆఫీస్కి పోతే బోర్డని మీటింగ్స్ ఉంటాయి, ఏ మీటింగ్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అన్నిలంతా ఇష్టం వచ్చినట్టు ఒకసారి ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. వాడు పని చేస్తలేడు, వీడు పని చేస్తలేడు, వీడు పని చేస్తలేడు. ఎవరు పని చేయకపోతుంది సార్, నేనే పని చేస్తున్నాను, ఆ టీవే పని చేస్తుంది, అందరూ కదా. దినమంతటి కొరకు ఈ యొక్క వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. దాని తర్వాత రక్షించు ఆపదల నుండి. తెలుసా మీరు, మన చుట్టుపక్కల ఎన్నో ఆపదలు ఉన్నాయి. ఆ ఆపదలన్నిటి నుండి యెహోవా స్వరం అనేది మనల్ని రక్షిస్తుంది. 10:16 యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. ఎంత మంచి సాక్ష్యం కదా, అవి నా స్వరము వినును. ఇక్కడ కాకుండా వేరే చోట కూడా దేవుని యొక్క స్వరం వినే వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు వింటున్నారంట దేవుని స్వరం, నువ్వు నేను వినట్లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అంటే వాక్యం మొత్తం వచ్చేసింది, వాక్యం అన్నీ మాకు తెలుసు, ఆ వచ్చి చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారో అది కూడా మాకు తెలుసు, మాకు వాక్యం అవసరం లేదన్నట. కాబట్టి నేను దేవుని స్వరాన్ని వింటున్నాను. నేను వాక్యం ఎట్లా చదువుతానని చెప్పినాను అనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. పొద్దుగల లేవగానే నేను 4 గంటలకు లేస్తాను రోజు పొద్దుగల. 4 గంటల నుండి ఒక 20 నిమిషాలు దేవుని ఆరాధన చేస్తాను. ఆరాధన చేసిన తర్వాత అట్టనే కంటిన్యూస్గా ప్రార్థన అట్టనే కంటిన్యూ చేస్తాను. ఒక గంట సేపు ప్రార్థన చేస్తాను. నా దగ్గర ప్రేయర్ డైరీ ఉంది, ఆ డైరీలో లిస్ట్ మొత్తం పేర్లన్నీ రాసి పెట్టుకున్నాను. ఆ యొక్క పేర్లన్నీ చదివేసరికి గంట అయితే నీకు ఎక్కువనే అయింది. ఆ ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదువుతాను. రోజు 10 అధ్యాయాలు చదువుతాను. అంటే నాకు అనలేదా?
సరే, నా అనుదిన భాగం రోజు 10 అధ్యాయాలు చదివి దాని తర్వాత రోజు ఒక సామెత చదువుతా డేట్ ప్రకారం. దాని తర్వాత రోజు 5 కీర్తనలు చదువుతారు డేట్ ప్రకారం. ఈరోజు తారీఖు ఎంత? 8 తారీఖు. 8 తారీఖు అంటే 8 5 40. 36 కీర్తన నుండి 40 కీర్తన వరకు చదివిన ఈరోజు. నా అనుదిన భాగము చదివిన, కీర్తనలు చదివిన, సామెతలు కూడా కీర్తనలు సామెతలు నెల రోజులలో అయిపోతాయి. ప్రతి నెల ఒక నెల అయిపోయింది అంటే ఆ నెలలో నేను కీర్తనలు చదివేసిన, సామెతలు చదివేసిన. 100 రోజులకు ఒకసారి బైబిల్ చదువు అయిపోతుంది. నేను ఇప్పుడు ఫుల్ టైం క్లాస్ పెట్టినా అన్న చెప్పండి. ఆ 24 గంటలకి నాకు వేరే ఉద్యోగం లేదు, పని లేదు. నువ్వు పని లేదు అంటారా ఇట్లా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యెహోవా స్వరం అనేది వినుట, ఆ యొక్క స్వరానికి నేను అలవాటు పడుట అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి 4వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచుకు, గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక ఆమె అతన్ని వెంబడించు. ఎవరైతే యెహోవా స్వరము ఎరుగుతారో వాళ్ళు ఏం చేస్తారు? వెంబడిస్తారు. మనకు యెహోవా స్వరం అనేది ఎరగడమే తెలియదు అని అంటే ఎట్లా వెంబడిస్తాం చెప్పండి? సరే, ఇప్పుడు భక్త సింగ్ తాతనే ఉన్నాడు, ఆయన యెహోవా స్వరం ఎరిగినాడా? ఎరగలేడా? సరే, రక్షణ పొందిన తర్వాత ఆయన యెహోవా స్వరం ఎరిగినాడా లేదా? ఎరిగినాడా? వెంబడించినాడా? దేవుడు ఆయన హెచ్చించినాడా? మరి ఎవరైతే యెహోవా స్వరం ఎరుగుతారో వాళ్ళు మాత్రమే వెంబడించడానికి ప్రయత్నం చేస్తారు. యెహోవా స్వరం ఎరుగని వాళ్ళు దేవుణ్ణి వెంబడించడం అనేది చాలా కష్టం. అసలు వాళ్ళు వెంబడించరు. ఓ మనకి ఇంత కష్టమా, ఇన్ని ఇబ్బందులు కూడా పోవాలన్నా, ఇంత యాష్ట పడాలన్నా, నాకే వచ్చినాయి అది, కానీ నేనేందుకు చేయాలి? అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇందులో పాలు పొందకన్నా ముందు నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఫస్ట్ నేను యెహోవా స్వరాన్ని వింటున్నానా లేదా, ఒకటి. రెండోది, విన్న తర్వాత ఆ స్వరాన్ని వెంబడిస్తున్నానా లేదా, ఇది చాలా ప్రాముఖ్యం. ఆ దేవుణ్ణి నేను వెంబడిస్తున్నానా లేదా. ఇప్పుడు చూడండి 5వ వచనం, 10వ అధ్యాయము 5వ వచనం. ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యెహోవా స్వరం కనుక నాకు వద్దనుకో, ఎవరి స్వరం కావాలన్నట్టు? సైతాన్ కానీ స్వరం వినబడుతుంది. ఈ లోకంలో లోకస్తుల స్వరం కూడా మనకు వినబడుతుంది. అన్యులు కూడా మాట్లాడుతున్నారు, అన్యుల స్వరం కూడా మనకు వినబడుతుంది. నాకు కనుక యెహోవా స్వరం వద్దు, నేను యెహోవా స్వరం వినను అంటే ఇక నువ్వు అన్యుల స్వరమే వింటావు. అది టీవీ ద్వారా అయినా సరే, సెల్ ఫోన్ ద్వారా అయినా సరే, లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా సరే, అన్యుల స్వరమే నీకు వినబడుతుంది. దయచేసి జాగ్రత్త. నువ్వు ఎవరి స్వరము వింటున్నావు? 5వ వచనం చదవమ్మా. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం అండి ఇది. అన్యుల స్వరము నాకు వినబడుతుంది అంటే వెంటనే నా లోపల అర్థమైపోతుంది నాకు, ఇది యెహోవా స్వరమా, ఇది అన్యుల స్వరమా. ఈ అన్యుల స్వరంతో నాకేం పని ఉన్నది? ఆ స్వరంతో నాకు అసలు పనే లేదు. కాబట్టి ఆ స్వరము వినబడనీయకుండా వినబడనంత దూరం పారిపోతా నేను. ఎవరికి ఉందండి ఇటువంటి సాక్ష్యం? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నలో ఎంతమంది చెప్తారు ఇటువంటి సాక్ష్యం? చెప్పండి. అన్యుల స్వరం నేను అసలు వినట్లేదు. అది సెల్ ఫోన్ ద్వారా అయినా సరే, లేకపోతే టీవీల ద్వారా అయినా సరే, ఇంకా దేని ద్వారా అయినా సరే, నేను అన్యుల స్వరం వినట్లేదు. అన్యుల స్వరానికి దూరం పారిపోతున్నా నేను. 8వ వచనం, 10వ అధ్యాయము 8వ వచనము, యోహాను సువార్త. ఎంత మంచి సాక్ష్యం అండి. గొర్రెలంటే మనం అందరం అండి. గొర్రెలంటే మీరు ఏమో ఆలోచించకండి. గొర్రెలంటే మనం అందరం. ఏ ప్రభు కన్నా ముందు ఎంతోమంది ఉన్నారంట వాళ్ళకు కాపర్లు. అయినా సరే ఆ కాపర్లని వాళ్ళు ఎక్కడ కూడా వెంబడించలేదు. మళ్ళీ చదువమ్మా 8వ వచనం. నేనే
గొర్రెలు వారి స్వరం వినలేదు. గొర్రెలు వారి స్వరము వినలేదు. దొంగల స్వరము, దోచుకొని వారి స్వరము గొర్రెలు అనేవి అసలు విననే లేదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా నువ్వు నేను ఉంటాను. సో ఈ రోజులలో చాలామంది యూత్ అంటే తల్లిదండ్రి మన ఎన్నో మందిరానికి వస్తారు, వాళ్ళ పిల్లలు రాదు, యువస్తుల పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మీ మేము ఇంట్లోనే చూసుకొని ఆన్లైన్లో వింటాం, ఆన్లైన్లో లైవ్ వస్తున్నారు. చాలా పెద్ద పెద్ద పేరు సంపాదించిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు లైవ్లో వాక్యం చెప్తున్నారు, మేము వాళ్ళ స్వరం వింటాం. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే దొంగల స్వరము వినడానికి నువ్వు పోతున్నావు, దొంగల స్వరం వినడానికి పరుగులు తీస్తున్నావు, జాగ్రత్త. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే దొంగల గొర్రెలు వారి స్వరము వినలేదు. ఇప్పుడు నోవా ఉన్నాడు, ఈ ఒక్క మాట చెప్పి బంద్ చేస్తాను. నోవా ఉన్నాడు, నోవా కూడా యెహోవా స్వరం విన్నాడు. దేవుడు ఏమన్నాడు? 40 రోజులు 40 రాత్రులు నేను వర్షం కురిపించబోతున్నాను, కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక ఓడ తయారు చేసుకో. హెబ్రీ 11:7 చదవండి. హెబ్రీ 11:7. ఈ మాట చాలా ప్రాముఖ్యం. అది వరకు చూడని సంగతులను గూర్చి. ఈ మాట చాలా ప్రాముఖ్యం అమ్మ, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. నోవా అమలిగలమ్మ విశ్వాసమును బట్టి. సో అది వరకు చూడని సంగతులు అంటే అప్పటి వరకు వాన పడ్డదా పడలేదు? ఏమో చీరల మీద కూర్చున్న చెప్పుడు, చీరల మీద కూర్చున్న వాక్యం ఏంటలేదు అసలు. అది వరకు చూడని సంగతులు అని ఉంది వాక్యంలో. అది వరకు చూడని సంగతులు అంటే వాన పడ్డదా పడలేదా? పడలేదు. అప్పటి వరకు వాన పడలేదు, అసలు పడలేదు, ఒక్క బొట్టు కూడా వాన పడలేదు. సరే, ఇప్పుడు దేవుడు నోవాకు చెప్పినాడు 40 రోజులు 40 రాత్రులు నేను వర్షం కురిపించబోతున్నాను. సో కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఓడ తయారు చేసుకో, నీ కొరకు నీ కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ఓడ తయారు చేసుకో. ఇప్పుడు నోవా ఏం చేసినాడు? యెహోవా స్వరం విన్నాడు, యెహోవా స్వరానికి లోబడ్డాడు. ఆయన భార్యకు పోయి చెప్పాడు. ఆయన భార్యకు పోయి చెప్పిన తర్వాత ఆయన భార్య ఏమనాలి? అరే నువ్వు ఎంత మెంటడో మీద, ఇప్పటి వరకు అసలు ఎవ్వరూ వాన చూడనే లేదు, ఇప్పుడు నువ్వు వచ్చి వాన పడుతుంది అని అంటే నమ్మన్నా జరుగుతున్న అనుభవం నీకు అనాలన్నా అనకూడదా? చేతుల మీద కూర్చున్న నాకు అర్థమవుతుంది అమ్మ వాక్యం. నిజం చెప్పాలంటే ఆ మాట అనాలి, ఎందుకంటే వాక్యం ఇప్పుడు చదివినాం కదా. అప్పటి వరకు ఎవ్వరు చూడలేరంట వర్షముని. ఆ నోవా ఏజ్ ఎంతనో తెలుసా? 500 years. దేవుడు నోవాతో మాట్లాడేసరికి నోవా ఏజ్ 500 years. 500 సంవత్సరాలు నోవా బ్రతికినాడు. సరే, ఆయన భార్య కూడా ఇంచుమించు అంతే ఏజ్ ఉంటుండొచ్చు. 400-500 సంవత్సరాల సంధి చూస్తున్నాము, ఒక్క బొట్టన వాన పడకపోయి. ఇప్పుడు ఏమో నువ్వు వచ్చి 40 రోజులు 40 రాత్రులు వాన పడుతుందని అంటున్నావా? దేవుడు ఓడ చేయమన్నాడా? 3 అంతస్తులు చేస్తావా? అందులో పశువులను పక్షులను అన్నింటినీ తీసుకొని వస్తావా? మమ్మల్ని ఎంత యాష్ట పెడతావా నాయన? నిజం చెప్పాలంటే ఆమె అట్లా అనాలి, కానీ అన్నదా? భర్తకు లోబడ్డది కదా. సరే, భార్య భర్తలు ఐక్యత ఉన్నది, లోబడ్డారు. పిల్లలు 3 కొడుకులు ఉన్నారు. సరే, తండ్రి కాబట్టి పిల్లలు ఇద్దరేమో. నోవాకు 3 కోడళ్ళు కూడా ఉన్నారు. కోడళ్ళన్నా మరి అమ్మ నాన్న దగ్గరికి పోవాలి కదా. మా మామ మమ్మల్ని మస్తు యాష్ట పెడుతున్నారు, ఓడ తయారు చేయాలన్నట్టు. ఆ ఓడకు సామాగ్రి తీసుకురావాలన్నట్ట. 120 సంవత్సరాలు టైం పట్టింది ఆయన ఓడ తయారు చేయడానికి. మీకు తెలుసు తెలుసు, నోవా ఓడ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? 120 ఏళ్ళు. 120 ఏళ్ళు కష్టపడాలి అంటే మీతో నాకు తప్ప వెళ్ళిపోతా అనాలి కోడళ్ళు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కోడళ్ళ మాట అనాలి. మా మామ మమ్మల్ని ఇంతకన్నా మీ ఆశ పెడుతున్నాడు, శ్రభు నమ్ముకున్న తర్వాత కిందకన్నా మీ ఆశ ఎవరు పడతాడు, మా వల్ల కాదప్ప, నేను పోతాం, మా పుట్టింటికి పోతాం మేము అని అనాలి. నిజం చెప్పాలంటే అట్లా అనాలి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. అన్నరా? సరే, ఒకవేళ కోడంగా అట్లా నోవా మాట వినకుండా వెళ్ళిపోయింది అనుకో,
పటపట పటపటమని వాన పడుతుంది. అప్పుడు మళ్ళీ మామ గుర్తొస్తాడా రాడు. నోవా యెహోవా స్వరం విన్నాడు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో కోఆపరేట్ చేశారు. సో ఫ్యామిలీ అంటే అట్లా ఉండాలి. ఇంటి యజమానుడు దేవుని చిత్తం చేస్తున్నాడు అంటే కుటుంబ సభ్యులందరూ కూడా కోఆపరేషన్ చేయాలి. సరే, నోవా ఓడగట్టుడు స్టార్ట్ చేసిండు. నోవాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది వచ్చి చూస్తారు కదా, నోవా నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తయారు చేస్తున్నావు, నువ్వు ఏంటి ఇదంతా, ఇదిగా కట్టెలు తెచ్చి పెట్టినావు, ఏదో కీలు తీసుకొని వచ్చినావు, మేకులు కొడుతున్నావు, శుద్ధితో ఏమో చేస్తున్నావు, ఏమో ఇదంతా. అయితే నోవా చెప్పిండు అనమాట, ఇగో యెహోవా స్వరం నాకు వినపడ్డది, దేవుడు మాట్లాడిండు, 40 రోజులు 40 రాత్రులు వాన పడుతుందంట, దయచేసి ఇగో నేను కూడా తయారు చేస్తున్నా, వాన పడ్డప్పుడు మీరందరూ కూడా రావాలి లోపలికి వస్తే మీరంతా కాపాడబడతారు, లేకపోతే ఆ నీళ్ళలో మీరంతా మునిగి చచ్చిపోతారు. ఏ నోవానికి జరంతరన్న సోయిందా? ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి సంధి చూస్తున్నా, ఒక్క బొట్టన్న మీదకించి వాన రాలేదు. ఆ మీద అసలు నీళ్ళు ఉన్నాయా? వస్తుందా వాన అసలు? నోవాకు మెంటలెక్కింది నోవాకు. ప్రజలంతా ఏం చేసినారు? ఎగతాళి చేసినారు, హేళన చేసినారు. నోవాతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా హేళన చేసినా సరే నోవా ఎవరి స్వరం విన్నాడు? ఇతరుల స్వరము ఆయనకు వినబడ్డదా లేదా? వినబడ్డది, కానీ ఆయన పట్టించుకోలేదు. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనకు చాలా స్వరాలు వినబడతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్యులందరూ చాలామంది చెప్తారు, యేసు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఆ రోగం వచ్చింది, యేసు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నీకు అపవిత్రాత్మలు వచ్చినాయి నీ ఇంట్లోకు, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి మీరు ఇట్లున్నారు, మీకు ఇంత నష్టం జరిగింది అని చాలా స్వరాలు వినబడతాయి బయట. నువ్వు ఏ స్వరం వింటావు? ఇప్పుడు వల్లలో పాల్గొన్నది కన్నా ముందు ప్రశ్న. నోవాకు చాలా స్వరాలు విన్నాయి, 2 రకాల స్వరాలు ఆయన విన్నాడు. యెహోవా స్వరం కూడా విన్నాడు, అన్యుల స్వరం కూడా ఆయన విన్నాడు. కానీ అన్యుల స్వరాన్ని ఎప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను కూడా చేయాల్సిన పని అదే. అన్యుల స్వరము, ఈ లోక స్వరము నువ్వు నేను అసలు వినలేదు, పట్టించుకోవద్దు. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే 120 సంవత్సరాలు ఏమి అంటే వాన అనేది 120 సంవత్సరాలు టైం పట్టింది ఆయనకు. దేనికి? ఆ ఓడ తయారు చేయడానికి. నోవా ఎంత మంచి పని చేసిందంటే 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాను మరి 7 కాపాడింది. నోవా ఏం చేసిండమ్మా? నీతిని ప్రకటించినాడు. దేవుడు చెప్పినాడు, ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ ఓడలోకి రండి. లోకంలో లోకస్తులంతా కూడా ఏమి అంటే హేళన చేసినారు. నోవాకు మెంటలెక్కింది మీరు మెంటలలో ఏమ్మా నీ భర్తకు మెంటలెక్కింది, నువ్వన బుద్ధి చెప్పొచ్చు కదా ఆయనకి, నువ్వన చెప్పు, ఎడకెళ్ళి పడుతుంది వాన, ఏం చేయాలి కానీ పని లేదు, భర్తతో పాటు మీరు కూడా అందరూ పని చేస్తున్నారు, మెంటలెక్కిందా మీకు? అయినా సరే నోవా 120 సంవత్సరాలు నీకు సువార్త ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు, ఇంకా టైం ఉన్నది. దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. విను, రక్షింపబడు, తెలుసుకో, జీవ మార్గాన్ని తెలుసుకో. దాని తర్వాత 1 పేతురు 3వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఇంకొక మంచి మాట ఉందా? 1 పేతురు 3వ అధ్యాయము 20-21 వచనాలు. దేవుని దివ్య శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. చాలు, అర్థమైందండి? యాక్చువల్లీ దేవుడు నోవాకి ఏం చెప్పినాడంటే నీ కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో అని అన్నాడు. నీ కొరకే, నీ ఒక్కరి కొరకు నువ్వు ఓడ సిద్ధం చేసుకో అని. నోవా ఎంత మంచి పని చేసిందంటే ఆయన నీతి సువార్త కూడా ప్రకటించాడు. ఒకటి
నోవా నీతి సువార్త ప్రకటించినాడు. ఇప్పుడు చూసినాము 20వ వచనము, 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనము, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మరూపిగానే పోయినాడంట వాళ్ళ మధ్యలోకి. ఆత్మరూపిగా పోయి వాళ్ళకి ప్రకటించేసినాడంట. అరే ఖచ్చితంగా వర్షం పడుతుందిరా, ఖచ్చితంగా 40 రోజులు 40 రాత్రులు వర్షం పడుతుంది, నోవా చేసే పని మంచిది, మీరందరూ కూడా ఓడలోకి రండి. నోవా సువార్త ప్రకటించినాడు, వినలేదు. ఇక్కడ దేవుడు కూడా ఆత్మరూపిగా వెళ్ళినాడంట వాళ్ళ మధ్యలోకి. ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించినా సరే వాళ్ళు ఈరోజు విశ్వాసం ఇక్కడ దేవుడు ఆత్మరూపిగా మనతో మన మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన స్వరము మనము వినట్లేదు, ఆయన స్వరాన్ని మనము లెక్క చేయలేదు. నోవా కాలంలో ఎవరైతే దేవుని స్వరాన్ని లెక్క చేయలేరు వాళ్ళంతా బయటనే ఉండిపోయినారు. టైం అయిపోయింది, దేవుడు ఇచ్చిన టైం అయిపోయింది, కూడా సిద్ధం అయిపోయింది. వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, క్రీపింగ్ యానిమల్స్, ఆకాశ పక్షులు అన్ని లోపలికి వచ్చేసినాయి. నోవా కుటుంబము 8 మంది లోపలికి వెళ్ళిపోయినారు. దేవుడు ఆ యొక్క తలుపు మూసేసినాడు. మూసేసిన తర్వాత అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ప్రజలందరూ చూస్తున్నారు, వర్షం పడుతుంది పడని, ఇప్పుడు వర్షం ఆగిపోతుంది. ఒక రోజు మొత్తం వాన పడ్డది, ఆగనే లేదు. 2వ రోజు మొత్తం వాన పడ్డది, ఆగనే లేదు. 3వ రోజు మొత్తం వాన పడ్డది, ఆగనే లేదు. ఇండ్ల లోపలికి నీళ్ళు వచ్చేసినాయి, నీళ్లు కాళ్ళ కాడికి వచ్చేసినాయి, నీళ్లు మోకాళ్ళ కాడికి వచ్చేస్తున్నాయి, నీళ్లు పిక్కల కాడికి వస్తున్నాయి, గొంతు కాడికి నీళ్ళు వస్తున్నాయి. అరే నోవా కూడా ఏడుందో లేకుండా, అరే నోవా చెప్పింది నిజమేనా? నోవా మన మధ్యలో ప్రకటించింది నిజమే, ఆ ఓడ ఏడుందో లేకుండా ఈతలు కొట్టుకుంటూ పోయిండ్రు. ఈతలు కొట్టిండ్రు. నోవా కూడా ఏడుంది లేకుండి దొట్టులేమో లేకుండి, ఇంకా జర పాడమని లేకుండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మూసిన దాన్ని ఎవ్వరు కూడా తెరవలేరు. ఆ ఓడ తలుపులు దేవుడు మూసేసిన తెరవడం ఏడవుతుంది ఎవరి వల్ల కూడా. ఆ సమయంలో చిన్నపిల్లలకు మంచి పాట కూడా ఉందనుకుంటా నోవా మీద. కాబట్టి నోవా తలుపుతి అని వాళ్ళు కోరినట్టు. నిజం చెప్పాలంటే నోవా నీకు సువార్త ప్రకటించినాడు, యేసు గురించి ప్రకటించినాడు. నువ్వు మొరపెట్టాల్సింది నోవాక దేవుడిగా? అర్థమవుతుందా వాక్యం? ఓ నోవా తలుపుని అంటే యాక్టింగ్ తీస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడి ప్రజలందరూ ఏమి అంటే శవాలైపోయారు. వాళ్ళని పాతి పెట్టినోళ్ళు కూడా ఎవరూ లేరు. 7వ అధ్యాయము ఆఖరి వచనం ఆదికాండంలో రాయబడ్డది. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 దినాలు భూమి మీద నీళ్ళు అట్లనే ఉన్నాయంట. 40 రోజులు 40 రాత్రులు వానబడితే 150 దినాలు ఉన్నాయంట నీళ్లు భూమి మీద. ఎంత భయంకరంగా దేవుని ఉగ్రత అనేది వచ్చింది. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎవరి స్వరము నేను వింటున్నాను, ఎవరి స్వరానికి నేను లోబడుతున్నాను, ఎవరి స్వరాన్ని నేను వెంబడిస్తున్నాను. సో నోవా యొక్క ఉదాహరణ చూసినా లోకంలో లోకస్తుల మాటలు అసలు పట్టించుకోలే లేదు. ఈరోజు విశ్వాసులు చాలామంది లోకంలో లోకస్తుల మాటలే పట్టించుకుంటున్నారు. నువ్వు వాక్యం చదివితే, క్రీస్తులో ఎదిగితే, క్రీస్తు స్వరం నీకు అలవాటు పడితే లోకస్తుల స్వరం అనేది అసలు నీకు దరికి చేరునే చేరు. కాబట్టి వలలో పాలు పొందకన్నా ముందు నేను ఎవరి స్వరం వింటున్నాను అనే మాట ఒక్కటి పరీక్షించుకొని ఈ బలలో మనకు పాల్పొంపులు అనేవి పోతాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మోకరించండి, ప్రార్థించండి. ఎవరు కూడా కనిపించి చూడకండి.